హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు A9 ప్రాపర్టీస్. ఈరోజు ఇంకో మంచి ఇల్లుతో అయితే మీ ముందుకు వచ్చానండి. ఈ ఇల్లు వచ్చేసరికి డైరెక్ట్ ఓనర్ నెంబర్తో అయితే అమ్మకానికి వస్తుందండి. ఇది మంచి ఏరియాలో ఉన్న ఇల్లు, నార్త్ ఫేజ్ హౌస్ అనమాట. చుట్టూతో మీరు చూడొచ్చు హౌజెస్ ఉంటాయి. మంచి కాలనీలో ఉన్న హౌజు ఇది. బోడుప్పల్ నుంచి చెంగిచెర్లకి వెళ్ళే రూట్కి థర్డ్ బిట్ అనమాట. జస్ట్ ఒక 100 మీటర్స్ ఉంటుంది ఆ మెయిన్ రోడ్కి. అది బస్ రూట్ అండి. 80 ఫీట్ రోడ్ అయితే ఉంటుంది. ఇది G+1 హౌస్. గ్రౌండ్ ఫ్లోర్లో 1 BHK, ఫస్ట్ ఫ్లోర్లో 2 BHK అయితే ఉంటుంది. దీని యొక్క అన్ని డీటెయిల్స్తో పాటు ఓనర్ నెంబర్ కూడా ఈ వీడియోలో అయితే నేను ప్రొవైడ్ చేస్తాను. టోటల్ డీటెయిల్స్ చూసిన తర్వాత మీరు ఓనర్కి అయితే కాల్ చేయొచ్చు అనమాట. జస్ట్ మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇది 127 గజాల్లో కట్టిన హౌస్, G+1 నార్త్ ఫేజ్ హౌస్ అనమాట. మనం మెయిన్ గేట్ నుంచి లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి స్పేసియస్ పార్కింగ్ అయితే ఉంది. చూసుకోవచ్చు, చాలా స్పేసియస్ పార్కింగ్ అయితే ఉంది. ఆల్మోస్ట్ ఆల్ మనకి 3 కార్స్ పార్క్ చేసుకోవచ్చు. అలాగే 100% వాస్తు ప్రకారం అనేది ఈ హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఈ హౌస్కి వచ్చేసరికి మనకి బోర్వెల్ అవైలబుల్ ఉంది, సంప్ అవైలబుల్ ఉంది, అలాగే డ్రింకింగ్ వాటర్ కనెక్షన్ కూడా అవైలబుల్ ఉందన్నమాట. ఈ హౌస్ వచ్చేసరికి మనకి 100% వాస్తు ప్రకారం అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. మీరు క్లియర్ కట్గా చూసుకోవచ్చు. ఆల్మోస్ట్ ఆల్ ఒక 3 ఫీట్ గల్లీ అయితే మనకి వదిలిపెట్టేశారు. ఇది బ్యాక్ సైడ్ వాష్ ఏరియా అండి. బ్యాక్ సైడ్ కూడా మనకి ఇలాగ సేమ్ వదిలిపెట్టారనమాట. 127 గజాల్లో కట్టిన హౌస్, న్యూ భవానీ నగర్, బోడుప్పల్ అనే ఏరియాలో అయితే ఈ హౌస్ అనేది ఉందన్నమాట. ఎగ్జాక్ట్గా మీకు మన చిలకనగర్ నుంచి బోడుప్పల్కి వెళ్ళే రూట్లో జస్ట్ 100 మీటర్స్ దూరంలో అయితే ఉంది. ఇక ఫస్ట్ ఫ్లోర్ చూస్తున్నాం మనం, గ్రౌండ్ ఫ్లోర్ చూస్తున్నాం మనం. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసరికి మనకి హాల్లో ఉన్నాం అనమాట. ఫ్లోరింగ్ వచ్చేసరికి మనకి వైట్ టైల్స్ అయితే యూస్ చేయడం జరిగింది. సీలింగ్ ఫాల్ సీలింగ్ అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే వెంటిలేషన్ కోసం మీకు విండో కూడా ప్రొవైడ్ చేశారు. విండో వచ్చేసరికి మనకి స్లైడ్ విండో ఇచ్చారు. దానికి వచ్చేసరికి ఐరన్ గ్రిల్స్ అయితే ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఇక మనం ఇక్కడ మనకి టీవీ యూనిట్ చూసుకోవచ్చు. ఇటు సైడ్ కూడా మనకి పార్కింగ్ సైడ్ కూడా మనకి విండో అయితే ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. ఇది 1 BHK పోర్షన్ ఫ్రెండ్స్. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నది వచ్చేసరికి 1 BHK పోర్షన్ అనమాట. ఒక బెడ్రూము, హాల్ ఇచ్చారు, కిచెన్ అయితే ఇచ్చారు. అలాగే మనకి సపరేట్ పూజా రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది బెడ్రూము విత్ సీలింగ్, ఫాల్ సీలింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే వెంటిలేషన్ కోసం విండో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. దాంతోపాటు మనకి కబోర్డ్స్ చేయించుకోవడానికి ర్యాక్స్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. ఇది వచ్చేసరికి మీకు అటాచ్డ్ వాష్రూమ్. ఇక్కడ నుంచి మనకు రైట్కి మూవ్ అయితే ఇది పూజా రూమ్ ఫ్రెండ్స్. ఇది సపరేట్ డోర్తో అయితే వచ్చింది, మీరు చూసుకోవచ్చు. అలాగే దీని పక్కన వచ్చేసరికి మనకి బయటికి వెళ్ళడానికి డోర్ అయితే ఇచ్చారు. నేను స్టార్టింగ్లో చూపించాను కదా బ్యాక్ సైడ్ వాష్ ఏరియా, ఆ వాష్ ఏరియాకి వెళ్ళి డోర్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసరికి కిచెన్ ఏరియా అనమాట. ఎల్ టైప్ కిచెన్ అయితే ఇచ్చారు. ఇక ఫస్ట్ ఫ్లోర్కి మూవ్ అవుదాం మనం. స్టెప్స్ చూసుకోవచ్చు, ఐరన్ గ్రిల్స్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. 2 గ్లాస్ విండోస్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. ఫస్ట్ ఫ్లోర్ కారిడార్లో ఉన్నాం మనం. కారిడార్లో కూడా మనకి సీలింగ్, ఫాల్ సీలింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది మెయిన్ డోరు, ఇండియన్ టేక్వుడ్తో అయితే చేయడం జరిగిందనమాట. చాలా సూపర్గా అయితే ఉంది. అలాగే ఈ స్టెప్స్ ద్వారా అయితే మనం పైకి టెర్రస్కి అయితే మూవ్ అవ్వచ్చు. అది నేను వీడియో కంటిన్యూ అవుతూ ఉంటే మీకు చూపిస్తాను అనమాట. ఈ హౌస్ యొక్క ప్రైస్ వచ్చేసరికి 1,25,00,000 చెప్పడం జరుగుతుంది. డైరెక్ట్ ఓనర్తో మీరు నెగోషియబుల్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ హాల్కి అయితే ఎంటర్ అవుతున్నాము. హాల్ చూసుకోవచ్చు, సేమ్ టైల్స్ అయితే యూజ్ చేశారు ఫ్లోరింగ్కి. అలాగే మనకి సీలింగ్, ఫాల్ సీలింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ వెంటిలేషన్ కోసం గ్లాస్ విండోస్ అయితే స్లైడ్ గ్లాస్ విండోస్ ఇచ్చారు. ఐరన్ గ్రిల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఇది డైనింగ్ ఏరియా ఫ్రెండ్స్. ఇది మనం చూస్తుంది డైనింగ్ ఏరియాకి వచ్చేసరికి అవుట్ సైడ్కి వెళ్ళడానికి సపరేట్ డోర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. దీని పక్కన వచ్చేసరికి మనకి వెంటిలేషన్ కోసం విండో కూడా ప్రొవైడ్ చేశారనమాట. అలాగే ఇది మనకి టీవీ యూనిట్. ఓన్లీ స్కెల్టన్ అయితే ఇస్తున్నారు. మీరు ఇంటీరియర్ వర్క్, కబోర్డ్ వర్క్స్ అవన్నీ చేయించుకోవాల్సి వస్తుంది. ఈ పోర్షన్లో వచ్చేసరికి మనకి 2 BHK పోర్షన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. ఇక్కడ హ్యాండ్ వాష్ సింక్ అయితే ఇస్తున్నారు. ఇక్కడ ఇది వచ్చేసరికి మనకి అటాచ్డ్ వాష్రూమ్, కామన్ వాష్రూమ్ యొక్క డోర్ అండి. ఇది కామన్ వాష్రూమ్ వచ్చేసరికి మీకు ఇండియన్ స్టైల్లో అయితే ప్రొవైడ్ చేస్తారు. కొంచెం డార్క్గా ఉంది, లైట్ లేదు అక్కడ.
ఇండియన్ స్టైల్లో అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అన్ని ట్యాప్ ఫిట్టింగ్ పాయింట్స్ అయితే ఇస్తారు. ఇది వచ్చేసరికి మనకి ఫస్ట్ బెడ్రూమ్ అండి. ఫస్ట్ బెడ్రూమ్ చూసుకోవచ్చు, చాలా స్పేసెస్గా అయితే ఇచ్చారు. అలాగే వెంటిలేషన్ కోసం మనకి ఒక విండో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. స్టోరేజ్ కోసం ర్యాక్స్ ఇచ్చేసారనమాట, కబోర్డ్స్ చేయించుకోవచ్చు మనం. ఈ హౌస్ యొక్క ప్రైస్ ఇంకోసారి కోట్ చేస్తున్నాను ఫ్రెండ్స్, 1,25,00,000 చెప్పడం జరుగుతుంది. టోటల్ స్లాబ్ ఏరియా వచ్చేసరికి 2,300 SFT అనమాట. 3 BHK హౌస్, పెద్ద పార్కింగ్తో ఇచ్చారు. నార్త్ ఫేజ్ హౌస్, మెయిన్ రోడ్కి వచ్చేసరికి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. ఈ ఏరియాలో అన్ని ఆన్లైన్ సర్వీసెస్, ఓలా, ఊబర్, అలాగే మనకి స్విగ్గీ, జొమాటో అన్నీ అయితే అవైలబుల్ ఉన్నాయి. మంచి లొకేషన్లో ఉన్న హౌస్, బ్యాంక్ లోన్తో అయితే మీకు వస్తుందన్నమాట. ఇది మనకి అటాచ్డ్ వాష్రూమ్, ఇక్కడ కూడా లైట్ లేదు, అందుకని మీకు అలా బ్లర్గా కనబడుతుంది. ఇక్కడ నుంచి మనం రైట్కి మూవ్ అయితే ఇది వచ్చేసరికి మనకి పూజా రూమ్ అండి. సపరేట్ డోర్తో అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే ఇది మనకి కిచెన్ అనమాట, ఎల్ టైప్ కిచెన్ ఇచ్చారు. అలాగే సపరేట్ డోర్ అయితే ఇచ్చారు వాస్తు ప్రకారంగా. ఇక టోటల్ టెరెస్ ఏరియాకి వెళ్ళి చూపిస్తాను. ఈ హౌస్కి సంబంధించిన ఇమేజెస్ మీకు కావాలి అనుకుంటే మనం వెబ్సైట్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసుకోవచ్చు. ఎటువంటి ఛార్జెస్ లేకుండా అనేది మీకు ప్రాపర్టీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. A9 ప్రాపర్టీస్ మీకు అన్ని విధాలుగా సహకరిస్తుందన్నమాట. మీకు మీ ఏరియాలో ప్రాపర్టీ కావాలో జస్ట్ మీరు కామెంట్ ద్వారా తెలియజేస్తే మేము తప్పకుండా 100% ట్రై చేస్తామండి మీ ప్రాపర్టీని, మీ రిక్వైర్మెంట్ని మా ద్వారా ఫుల్ఫిల్ చేయడానికి. అది కూడా వితౌట్ ఛార్జెస్ అనమాట. ఇక టోటల్ టెరెస్కి వచ్చేసాం మనం. టెర్రస్లో చూడొచ్చు 2 వాటర్ ట్యాంక్స్ ఇచ్చారు. అలాగే పిల్లర్స్తో కట్టిన హౌస్ అనమాట. మంచి లొకేషన్లో ఉన్న హౌస్. నేను బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను కాలనీ పరంగా ఎలా ఉందో అనేది. ఇక చూడండి, ఇక్కడ ఆల్రెడీ కొత్త ఇల్లు కన్స్ట్రక్ట్ అవుతున్నాయి. అలాగే చాలా ఫ్యామిలీస్ అయితే ఉంటున్నారనమాట ఇక్కడ. ఇది ఫ్రెండ్స్ టోటల్ డీటెయిల్స్. 100% క్లియర్ టైటిల్తో మీకు బ్యాంక్ లోన్తో వస్తుంది. డైరెక్ట్ ఓనర్ సేల్ అనమాట. ఇది ఎటువంటి మీడియా ఉండదు, కమిషన్ ఉండదు. ఈ హౌస్కి ముందల కొన్ని హౌసెస్ ఉన్నాయి కదా, ఎగ్జాక్ట్గా దీని ముందులే అనమాట. మెయిన్ రోడ్ అనమాట. మనకి జస్ట్ మీకు ఒక 100 మీటర్స్ ఉంటుంది మెయిన్ రోడ్కి, అంతే. చాలా మంచి లొకేషన్లో ఉన్న హౌస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పుడు లైక్ చేయకపోతే లైక్ చేసి మీ సపోర్ట్ని మాకు తెలియచేయండి. మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా మాకు తెలియచేయండి. టేక్ కేర్, బాయ్ బాయ్.